హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల కోసం ఎస్పెషలీ నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. పిల్లలు ఉన్నదానికంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 వెయిట్ ఉన్నాడు అనుకోండి పిల్లాడు, వాడికి మనము ఒక 10 kgs పిల్లాడికి, ఒక 15 kgs పిల్లాడికి అలా ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, అప్పుడు పిల్లాడికి ఏంటి, మనం ఇష్టం వచ్చినట్టు జంపింగ్ జార్స్ కానీ, లేకపోతే పరిగెత్తించడాలు కానీ, లేకపోతే ఏదైనా స్ట్రెస్గా బాగా ఉన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. నిన్న నేను ఒక కేసు చూశాను. బాబు బాగా వెయిట్ ఉన్నాడు. నువ్వేం చేస్తావు నాన్న అంటే, ఆ అబ్బాయి నాకు అన్ని ఎక్సర్సైజ్ చూపించాడు అనమాట. చూడగానే నా వాజ్ షాక్. ఎందుకంటే పిల్లలలో తొందరగా వాళ్ళకి స్టామినా లెవెల్స్ తక్కువ ఉంటుంది, తర్వాత ఇంపాక్ట్ అనేది హార్ట్కి చాలా తొందరగా పడుతుంది అనమాట. ఏదైనా ఒక సీక్వెన్స్ పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా ఒక గురువు దగ్గర, యోగా గురువు దగ్గర తీసుకొని ట్రైనింగ్ అలా తీసుకొని వాళ్ళు చేసుకోవచ్చు తప్ప వితౌట్ ఎవరు ఏదో చెప్పారు అనేసి ఎవరైనా సరే అండి. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనము జంపింగ్ జాక్స్ కానీ, ఎక్కువ మనం పరిగెత్తడాలు కానీ, ఓవర్ వాకింగ్ చేయడాలు కానీ అలా చేస్తే హార్ట్ పైన ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఫ్లోర్ పైన పడుకోబెట్టి మేము చేయిస్తామన్నమాట. మూమెంట్స్ అనేది ఒక సిస్టమాటిక్గా, ఒక సీక్వెన్సీ పద్ధతిగా చేయిస్తాము. అంతేగాని బాబు ఓవర్ వెయిట్ ఎవరైనా కావచ్చు, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనం ఎక్కువ రన్నింగ్ చేయడాలు అలాంటివి చేస్తే ఆయాసం ఎక్కువైపోయి, స్ట్రెయిన్ ఎక్కువైపోయి హార్ట్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనమాట. చూడండి, యోగానే కాదండి ఇంపార్టెంట్, దానికి ఒక సూక్ష్మ వ్యాయామ, యోగా, ప్రాణాయామ, యోగ నిద్ర, ముద్రాసు, డైట్ ఇలాంటివన్నీ ఫాలో అయితేనే మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో వెయిట్ లాస్ కావాలనుకుంటే మార్నింగ్, ఎస్పెషల్లీ కిడ్స్ వస్తున్నారు సెక్షన్కి, మార్నింగ్ 6 o'clock to 6:50 వరకు ఒక సెక్షన్ జరుగుతుంది. ఆ సెక్షన్లో కిడ్స్ కూడా వస్తున్నారనమాట. ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, కిడ్స్ కూడా ఎక్కడెక్కడో ఆన్లైన్లో వస్తున్నారు. కడప, రాయచోటి, ఇంకా ఎక్కడెక్కడో చాలామంది కనెక్ట్ అవుతున్నారు. సో మీకు కరెక్ట్గా ప్రాపర్గా మీ బాబు హెల్త్ వైజ్గా వాళ్ళు ప్రాపర్గా డైట్ ప్లస్ యోగా ప్లస్ మనము బాబు కానీ పాప కానీ ఎలాంటి ఫుడ్ తింటే వెయిట్ లాస్ జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ సమ్మర్లో